అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి ప్రతిరోజు వాక్యాన్ని మనము బోధించుకునటానికి ఒకరినొకరు మనం హెచ్చరిక చేసుకొనొచ్చు. వాక్యము చేత దేవుడిలో మనం కట్టుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది. నీవును సిద్ధపరచుకొని నీ కుటుంబం వారిని కూడా సిద్ధపరచుకోవలసిన సమయాలు ఇవి. మంచిది, వాక్యానికి సమయం ఇద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దీనవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీవు వెళ్ళిన చోటునెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను దేశించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వాటి పేరులకు నీకు కలుగు చేసేదను. చాలు. ఈ వాక్యములో నీవు వెళ్ళు చోటునెల్లా నీకు తోడుగా ఉండెను. నీవు వెళ్ళిన చోటునల్లా నీకు తోడుగా ఉండెను. ఈ వాక్యములో మనం గమనించాలి. పరిశుద్ధమైన దేవుని వాక్యములో దేవుడు ఆయన ప్రజల్ని మీరు వెళుతున్న చోటునల్లా ఆయన రాయబడిన మాటలో తోడై ఉండాలి. చాలామంది అనుకుంటారు, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మీరు కూడా మాకు తోడు రండి, లేకపోతే మాకు చాలామంది ఉన్నారు. ఇలాగ మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారముగా నీవు దేవుడు సన్నిధిలో నీవు వెళ్ళిన చోటునల్లా వాక్యములో రాయబడిన మాట ఆయన మనకు తోడై ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో దావీదు కీర్తనలో 23వ కీర్తనలో ఉంటుంది. మొదటి నుంచి 1, 2, 3, 4 వచనాలు మనం చదివితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల ఎదుట నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించవలసిన వచ్చిన ఏ అపాయమునకు భయపడవు. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్ర నీ దండమై నన్ను ఆదరించు. నీవు నాకు తోడయ్యుందువు. చాలు. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్ర నాకు దండమై ఆదరించాను. చూడండి, దావీదు తన కీర్తనలో చదువుతూ రాసుకున్నటువంటి కీర్తనలు. ఎందుకంటే యెహోవాయే నా కాపరి, ఆయనే నాకు కాపరి. ఆయన యందు నేను నిలిచి ఉండాలి. ఆయన యందు నేను ఫలించాలి. ఆయనలో నేను నిలిచి ఉండినట్లుగా ఒకవేళ నేను గాఢాంధకారపు లోయలలో సంచరించవలసి వచ్చిన ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే ఆయన నాకు తోడై ఉన్నాడు. ఈరోజు వాక్యము చెబుతున్న సత్యం ఇదే. పిల్లరా, దేవుడు వాక్యములో నీ వెళ్ళు చోటునల్లా కూడా నాకు తోడై ఉన్నావు. దేవుడు నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడంటే, దావీదు దేవుని మీద ఆధారపడి దావీదు దేవుని యందు భయభక్తులు నిలుపుకున్నప్పుడు దేవుడు దావీదుకి ఆయనకున్న కష్టములో, నష్టములో, ఇరుకుల్లో, శోధనలో, ఎన్నో భయాలలో నుండి ప్రభు వాక్యము చెబుతూ, ఇదిగో దావీదుకు తోడై ఉండి ఆయన చేరవలసినటువంటి చోటునల్లా కూడా ఆశీర్వాదముతో నింపిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చూడండి, మనం ఇంకొక మాట మనం చూద్దాం. దీనవృత్తాంతముల గ్రంథం, మొదటి దీనవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నారు. 18వ అధ్యాయం 6వ వచనములో మనం చదివితే, తర్వాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో
ఇదిగో కావలి అనే సైన్యము ఉండెను. సిరియాలును దావీదునకు కప్పము కట్టు సేవకులైరి ఈ ప్రకారము దావీదు పోయిన చోటునెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచూ వచ్చాడు. చూసారా, దావీదు వెళ్ళిన చోటునల్లా కూడా దేవుడు ఆయనకి సహాయం చేస్తూనే వచ్చాడు. ఆయన అడుగు పెట్టిన చోటునల్లా కూడా దేవుడు సహాయం ఉంది. ఈరోజు మనుషుల సహాయం మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. మనుషుల సహాయము వ్యర్థమైనది, మీరు గుర్తించాలి. దేవుడు సహాయమును కలిగి ఉన్నాం మనం. దావీదు వెళ్ళిన చోటునల్లా కూడా దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన్ని ఆశీర్వదించటమే కాదు సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే, ఒకటి, గాఢాంధకారపు లోయలలో సంచరించవలసి వచ్చిన ఏ అపాయమునకు నువ్వు భయపడాల్సిన అవసరమో రానివ్వడు. ఆయన మనకు తోడై ఉంటాడు. రెండు, ఆయనను వెళ్ళిన చోటునల్లా కూడా సహాయము చేయాలంటే ఆయన యందు నీవు నిలుపుకున్నటువంటి విశ్వాసము, నిరీక్షణ, భయభక్తులు కలిగి ఉండటమే నీకు వచ్చినటువంటి ఆ చోటులో నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఇంకను మనం గమనించినట్లయితే కీర్తనలో 107వ కీర్తన మనం చదువుతున్నాం, 35వ వచనం చదువుతున్నాం. 107వ కీర్తన 35వ వచనం. 107వ కీర్తన 35వ వచనం. అరణ్యములో నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి ఊటలుగా ఉన్న చోటుగాను ఆయన మార్చను. చాలు. ఇక్కడ గమనించినట్లయితే అరణ్యముగా ఉన్నది ఈ చోటు. అరణ్యముగా ఉన్నటువంటి చోటులో నీటి మడుగులుగా, ఎండిన నేలను నీటి ఓటలుగా ఆ చోటును ఆయన మార్చెను. మనిషి జీవితము ఎడారి జీవితముగా ఉన్నది లోకములో. మనిషి జీవితము అరణ్య జీవితముగా ఉన్నది. మనిషి జీవితము ఎండిన జీవితముగా ఉన్నది. మనిషి జీవితము అదో రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితాలను ఎవరైతే ప్రభుతో నిబంధన కలిగి భయభక్తులు కలిగి నడుచుకుంటారో, వాక్యము సెలవిచ్చినటువంటి ప్రకారముగా దేవుడు వాక్యము చెబుతున్న మాట, ఆ చోటును నీటి మడుగులుగాను నీటి ఓటలుగాను నిత్యము ఉదికించేటువంటి తోటగా దేవుడి సన్నిధిలో మార్చబడతారు. మనిషి జీవితమును పోల్చి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇదిగో, నీ జీవితం అరణ్యముగా ఉన్నదా? నీ జీవితం ఎడారిగా ఉన్నదా? నాకనేది సహాయం చేసేవారు ఎవరూ లేరని, ఇదిగో నా చోటు అగాధ స్థలములుగాను, ఇదిగో చీకటి కలిగిన చోట్లో నీవు నిబంధన పరిస్థితులు పరుస్తూ ఒకవేళ నా జీవితం ఇంతేనని నువ్వు అనుకుంటున్నావేమో, వాక్యం చెప్తున్న మాట, ఇదిగో అరణ్యముగా ఉన్నటువంటి జీవితాలను నీటి మడుగులుగా చేస్తారు. ఇదిగో ఎడారిగా ఉన్నటువంటి జీవితాలను నీటి ఓటలుగా చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఎందుకంటే 1 సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చదివితే, సమూయేలు 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాం. అప్పుడు సమూయేలు ఒక రాతిని తీసి మిస్మాకును షేనోకును మధ్య దానిని నిలిపిన తర్వాత వరకు, యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అనబడిన వారైతే ఇశ్రాయేలులో సరిహద్దులలోనికి తిరిగి రాగా ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిలో యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. చూసారా, ఇక్కడ మనం చూస్తే ఎబెనేజరై అంతవరకు ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన సహాయం చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఫిలిష్తీయుల మధ్యలో ఇజ్రాయేలు ప్రజలకు ఆయన హస్తమును చాపి
ఫిలిష్తీయులకు విరోధాన్ని కలుగు చేస్తూనే వచ్చాడు. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, మనం ఆరాధిస్తున్న దేవుడు నీ సరిహద్దులలో, ఇశ్రాయేలు సరిహద్దులకు తిరిగి రాగా ఆయన ఇదిగో ఉన్నటువంటి సమయాలు ఉండినటువంటి దినములంతా కూడా యెహోవా హస్తము చాపి ఉన్నారు. దేవుడు వారికి తోడై ఉన్నారు కాబట్టి వారికి సహాయం చేసుకుంటూ వచ్చారు. ఆ చోటుకి ఏమి ఉన్నదంట, పేరు ఎబెనేజరే అని పేరు పెట్టారు. ఎబెనేజర్ అని పేరు పెట్టారు. ఇంతవరకు మమ్మల్ని కాపాడావు, ఇంతవరకు మాకు సహాయం చేశావు, ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నావు, మాకు తోడై ఉన్న దేవుడు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నీ వెళ్ళిన చోటునల్లా నేను నీకు తోడై ఉన్నాను. దేవుడే మనకు తోడై ఉండాలి. దేవుడే మనకు సహాయం చేయాలి. దేవుడే మనల్ని ఆదుకోవాలి. దేవుడు తన ప్రజల్ని ఆదుకునేవాడు, తన హక్కును చేర్చుకునేవాడు, ఆయన సహాయం చేసేవాడు. ఈరోజు ఏటి కోసము, ఎవరి కోసం నువ్వు చూస్తున్నావో, ఏది అవసరమైనదో ఈ ఉదయమే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఎబెనేజరై ఆయన హస్తము చాపాడు. నీకు నీ కుటుంబములో నువ్వు వెళుతున్నటువంటి మార్గములో ఆయన నీకు తోడై ఉండాలని. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆయన్ని నువ్వు చేర్చుకున్నావా, ఆయన మాటను వింటున్నావా, ఆయన మార్గములో నడుస్తున్నావా, ఆయనతో నువ్వు నిబంధన చేసుకున్నావా? ఇటు విషయంలో నువ్వు జాగ్రత్తగా నడుచుకో. దేవుడు నిన్ను అన్ని విషయంలో నీకు, నీ కుటుంబానికి తోడై ఉండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మాకు తోడై ఉన్న దేవుడవని మాకు ప్రత్యక్షమై, నీవు వెళ్ళిన చోటు నెల్ల నీకు నేను తోడుగా ఉన్నానని చెప్తున్నావు ప్రభువా. ఏ విషయములో మీకు దూరాన ఉన్నారో వారిని మీ హక్కును చేర్చుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరే సహాయం చేసి, మీరే వాళ్ళకు తోడై ఉండి, మీరే వాళ్ళని ఆదరించి మీ కృపలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.